జై బొబ్బేలమ్మకి జై. ఈరోజు బొబ్బేలమ్మ గుడిలో బక్కనపాలెంలో ఉన్నది కదా గ్రామదేవత బొబ్బేలమ్మ. అక్కడ అభిషేకం చేశారన్నమాట మార్నింగ్. సో పంచామృతాలతోని పాలు, నెయ్యి, తేనె, సో కొబ్బరి నీళ్ళు, పంచదార, పెరుగుతోని చేశారు. సో చాలా బాగా చేశారు. సో నాకు చాలా బాగా నచ్చిందన్నమాట. చాలా పవర్ఫుల్ ఈ దేవుడు. నేను చాలా బాగా ఎక్కువ నమ్ముతాను. సో ఈరోజు చాలా సంతోషం అనిపించింది. మెయిన్ ఏంటంటే ఇక్కడ పంతులు గారు ఉండరు అనమాట ముందులోని. కానీ చెప్పాను కదా మొన్న ఈ మధ్యకాలం నుంచి ఉంటున్నారు. పంతులు గారు చాలా బాగా చేస్తున్నారు. అట్లీస్ట్ ఎవ్రీడే వచ్చి దీపం అది పెడుతున్నారు. సో అమ్మకి మటుకు పూజలు అందుకుంటున్నారు అమ్మ. జై బొబ్బేలమ్మ. అది చాలా బాగుంది. మీరు కూడా చూడండి. అట్లీస్ట్ ఎప్పుడైనా అవుతే మటుకు బొబ్బేలమ్మ దగ్గరికి వెళ్ళండి. సో నేను చెప్పాను కదా, నేను నమ్ముతాను. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక్కసారైనా బొబ్బేలమ్మ దగ్గరికి వస్తానన్నమాట. సో నాకు అంత నమ్మకం బొబ్బేలమ్మ గురించి. ఎందుకంటే నేను చెప్పాను కదా ముందే, నాకు ప్రమోషన్ వచ్చింది ఈ మా ఒకసారి చూసిన వాళ్ళే అని నేను చాలా బాగా నమ్ముతాను. చాలా ఎక్కువ నమ్ముతాను. సో అది బొబ్బేలమ్మకి జై. జై బొబ్బేలమ్మ. సో మీరు కూడా ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే మటుకు అయితే ఈ బొబ్బేలమ్మకి రండి. ఇది మటుకు కొంచెం ఎవరు ఉండరు ఆ టైంలో. కానీ ఇతను కూడా పంతులు గారు కూడా మార్నింగ్ వస్తారు, మధ్యాహ్నం వెళ్ళిపోతారు అనుకుంటాను. కానీ ఈవెన్ సాయంకాలం వచ్చినా మీరు తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చేయచ్చు. ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ఏరియా అంతా. చాలా పెద్ద ఏరియావే, పర్లేదు. కానీ బొబ్బేలమ్మ గుడి బాగుంటుంది. నాకైతే చాలా నమ్మకం. జై బొబ్బేలమ్మకి జై. సో అది సంగతి. సో అభిషేకం తిలకించండి. సో ఈరోజు అభిషేకం చేస్తున్నారు పంతులు గారు. అది సంగతి. జై బొబ్బేలమ్మకి జై. 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 జై బొబ్బేలమ్మకి జై.